దేశంలో ఎవరికన్నా బాధ వచ్చిందో లేదో కానీ షర్మిలమ్మకైతే మస్తు బాధ వచ్చిందో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది. కార్యకర్తలే పాపం ఆపలేకపోతున్నారు. మరి షర్మిలమ్మ ఎందుకు ఏడుస్తున్నది, ఏం సంగతి, ఆమె బాధ ఏంటి, ఒకసారి అరుచుకొని వద్దాం పండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షేక్ గుర్తు షర్మిలమ్మ నిన్నైతే చిన్నగా బాధపడలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన మీటింగ్ పెట్టింది. ఆఖరికి వస్తే కన్నీళ్ళే పెట్టింది. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. అరే రే, ఎంత బాధ వచ్చే షర్మిలమ్మ. 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద శంగున ఎగురుతివి. ఆంధ్ర కష్టాలు చూడలేక తెలంగాణ రాష్ట్రంలో ఉండలేక ఆంధ్ర రాజకీయాలలో అడుగు పెడితివి. ఆఖరికి వస్తే ప్రత్యేక హోదా కోసం కన్నీళ్లు పెడితివి. ప్రత్యేక హోదా ఇస్తారన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. చూసిరు గదుల్లో షర్మిలమ్మ ఏడ్చిందో లేదో కార్యకర్తలు అయితే కన్నెర్రే చేసిర్రు. మోడీ డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్ అని చెప్పి ఓ గీ తీర్ల లొల్లి చేసిర్రు. ఈ లొల్లి అయిపోయినాక షర్మిలమ్మ ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేసిందులో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ నిబద్ధతతో రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాడుతూనే ఉంటానని, ఇది సాధించేంత వరకు శ్రమిస్తూనే ఉంటానని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా, నా మన సాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. చూసిరు గదుల్లో షర్మిలమ్మ అయితే ప్రత్యేక హోదా కోసం పటిష్టమైన ప్రతిజ్ఞ చేసింది. మంచిగానే ఉన్నది. కాకపోతే ఈ ముచ్చటిన్నోళ్ళంతా ఒకటే అంటున్నారు. చంద్రన్న నమ్ముకొని షెర్ల పడితిమి, జగనన్న నమ్ముకొని జైల్లో పడితిమి. ఆఖరికి వస్తే ప్రత్యేక హోదానే రాకపాయే. ఇప్పుడు ఇంకెన్నాళ్ళు ఇట్లా ఉండాలో, బుక్కడి పువ్వ ఎప్పుడు తినాలో అన్నట్టు మస్తు బాధపడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. ప్రత్యేక హోదా